యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ మొదటి తేదీన వాగ్దాన సందేశ కూడికి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, ప్రభువునకు స్తోత్రాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని మీరు గమనిస్తే అక్కడ ఉన్న మాట, నేను ఈ నెల వాగ్దానాన్ని నేను అక్కడ చదువుతాను. నేను వారిలో నివసించి సంచరింతును. ఇక్కడ వెనక మీకు గోడ మీద కూడా ఫ్లెక్స్లో కనబడుతుంది. నేను వారిలో నివసించి సంచరింతును. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్యములో కూడా నేను వారిలో నివసించున్నట్లు, నిర్గమకాండం 25:8, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధమైన ఒక చోటు నిర్ణయించాలి. చాలు. ప్రభు మనలో ఉండాలి అంటే ఆయన నివసించేటటువంటి చోటు పరిశుద్ధమైనదిగా ఉండాలి అని చెప్తున్నాడు. పరిశుద్ధమైనదిగా. చూడండి, కొన్ని ఇళ్ళు మనం చూస్తాం. ఇళ్ళు ఒక 10 రోజులో నెల రోజులో మనం ఎటైనా ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత తీస్తే ఆ ఇల్లంతా మట్టి చేత నింపబడిపోయి ఉంటుంది, లేకపోతే బూజు పట్టిపోయి ఉంటుంది. అదో రకమైనటువంటి మురుగు వాసన వచ్చినట్టుగా ఉంటుంది నెల రోజులు తీయకపోతే. సంవత్సరం కానీ తీయలేదనుకో, ఇక ఆ ఇంటిని శుభ్రపరచాలంటే కొంత టైం పడుతుంది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనలో ఉండాలి అని అంటే ఈ హృదయ అంతర్భాగం మట్టితోనో మస్టుతోనో బూజుతోనో దోషముతోనో నింపబడినదిగా ఉంటే ఆయన మనలో నివాసము చేయటానికి ఇష్టపడడట. ఆయన మనలో సంచరించాలి, మన జీవితాలలో మేలు చేయాలి అని అంటే ఆయన మన జీవితానికి విలువను ప్రసాదింపచేయటానికి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదివినప్పుడు, ద్వితీయోపదేశకాండం 23:14లో, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును ఆయన నీ పాళ్యములో, లేక నీ ఉంటున్న చోటు, లేకపోతే మీరుంటున్న ఇంటిలో, మీరుంటున్న వీధిలో సంచరించుచుండెను గనుక నీలో అసహ్యమైనది ఏదైనాను చూచి నిన్ను విడవకుండునట్లు పరిశుభ్రంగా ఉండాలి. ప్రభు సంచరించాలి అని అంటే మనం నివసించేటటువంటి చోటు, లేక మన హృదయ అంతర్భాగం, లేక మన ఇల్లు, అది ఎలా ఉండాలంటే పరిశుభ్రమైనదిగా ఉండాలట. శుభ్రత కలిగినదిగా ఉండాలి. సంచరించేటటువంటి చోటు, దేవుడు సంచరించేటటువంటి చోటు, దేవుడు సంచరించేటటువంటి పాలెం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి.
చెత్త చెదారంతో, దోపు చేత, చీకటితో, అపవిత్రతతో నింపబడిపోతే దానిలో ప్రభు నివసించటానికి కుదరనే కుదరదు. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ జీవితంలో నీవు మేలును పొందగలిగేటట్లు ఆయన నీ బ్రతుకులలో ఒక శుద్ధీకరణను చూచి నీవు పరిశుభ్రపరచబడిన తరువాత ఆయన నీలోనికి వస్తాడట. ఆయన సంచరించే చోటుగా మన హృదయ అంతర్భాగాలు పవిత్రంగా ఉండాలి. ఉదాహరణకి అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు, బలిపీఠం దగ్గర ఉన్నాడు. ఆ బలిపీఠం దగ్గర బలిని అర్పించటానికి ప్రభు చెప్పినవన్నీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ వాటిని నరికి అన్నిటిని చక్కగా పెట్టాడు. కొన్నిటిని మాత్రం ఖండించలేదట. ఆ అర్పణ అర్పించు సమయంలో గాఢ నిద్ర కలిగిందట. దేవుని సన్నిధిలో ఒక అర్పణను అర్పించటానికి వచ్చిన వ్యక్తిలో నిద్ర మత్తు చోటు చేసుకుంది. ఎప్పుడైతే మత్తు చోటు చేసుకుందో గ్రద్దలు వచ్చి వాళ్తున్నాయట, పక్షులు వచ్చి వాళ్తున్నాయి. ఆ మత్తులో ఉండిపోయాడు. అగ్ని వాటి మధ్యలో నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇతను మత్తులోనికి వెళ్ళినట్టు ఆ మత్తు 400 సంవత్సరాలు బానిసత్వపు బ్రతికేటట్లు చేసింది. సంవత్సరపు ముగింపు గనుక ఈ ముగింపు నెలలలో మనం ఉంటున్నటువంటి మన జీవితంలో నిద్రకు చోటిచ్చి, మత్తుకు చోటిచ్చి, అర్పించవలసిన సమయంలో దేవునికి అర్పించకుండా మత్తులోనికి దిగజారిపోతే వారి జీవితపు పరిస్థితి చాలా భయంకరంగా కూడా ఉంటుంది. నేను ఒక చోట ప్రభు బల్లారాధన ఇస్తున్నప్పుడు అందరూ వరుసల్లో చక్కగా బల్లారాధనలో ఉన్నారు. ఇంకొక నలుగురుకి ఇస్తే అతని దగ్గరికి వెళ్ళిపోతాను నేను బల్లారాధనకి ఇవ్వటానికి. ఇక 4 ఉంటున్నారు. ఆ వాళ్ళకి ఇచ్చేస్తా, ఆయనకి ఇచ్చేస్తాను, రొట్టెని ఆయనకి ఇచ్చేస్తాను. నిలువు మోకాళ్ళ మీద ఉన్నటువంటి వ్యక్తి బారుదోళం పడినట్టు దబాలమని పడ్డాడు కింద. మైకులో పాట పాడేవాళ్ళు పాడుతున్నారు, వాయిద్యాలు వినబడుతున్నాయి, అందరూ ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థనా పూర్వకంగా జరుగుతుంది కార్యక్రమం. బోర్ల పడ్డాడు, అట్లాగే పడి లేవట్లేదు, అట్లాగే పడిపోయి ఉన్నాడు, కప్ప కరుచుకున్నట్టు కరుచుకున్నాడు. వెళ్ళి అతను లేపి, ఓ బ్రదర్ లే, ముఖం కడుక్కురా పోయి ముందు ప్రార్థనలో ఉండి వెళ్ళి అంటే ఇతనికి నిలువు మోకాళ్ళ మీద ఉండి నిద్రపోయే వరాన్ని వాడు ఇచ్చున్నాడు. ఎవరు? సాతానుగాడు. ప్రభు సన్నిధిలోనే ఉంటూ ఉన్నా, ప్రభు యొక్క బాటలో నడిపించబడుతూ ఉన్నా, తన హృదయం అంతా కూడా ప్రభు సంచారము లేనటువంటి పరిస్థితిగా మార్చబడిపోయింది. దేవుడు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. 1-2 మాటలు చెప్తాను. మొదటి మాట, మేము సంచరించి చూచిన దేశం చాలా మంచి దేశం. మేము సంచరించి చూచిన దేశం చాలా మంచి దేశం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి తిరిగినటువంటి దేశము మిక్కిలి మంచి దేశము. చూడండి,
దేవుని ప్రజలైనటువంటి వారితో చెప్తున్నారు, మేము తిరిగి వచ్చిన ప్రాంతం ఉందే, ఆ సంచరించిన ప్రదేశము చాలా మంచి ప్రదేశము. ఆ మంచి ప్రదేశంలో మంచి ఉన్న చోట దేవుడు మన జీవితానికి ఒక విలువనివ్వాలని. ఎందుకంటే ఆ మంచి దేశంలో, మంచి చోట, మంచి ప్రదేశంలో మంచి అనుభవాలు, మంచి మేలు దాచబడింది కనుక దానిని ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఈ నెలలో మనకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 19లో, యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు. చూడండి, మంచి దేశంలో మంచి ఈవిని మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని దృష్టికి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలట. దేవుని సన్నిధిలో ఉత్తమమైనటువంటి విలువైనటువంటి దానిని మనం చేయాలట. హృదయం యథార్థంగా ఉన్నప్పుడు, యథార్థమైనటువంటి హృదయముతో దేవుని ఎదుట మనం కనబడినప్పుడు, ఆ మంచి దేశంలో ఉన్న ఆ మంచితనం, మంచి విలువైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలుకి ఇచ్చిన దేవుడు ఈ నూతన నిబంధన కాలంలో ఆత్మీయ ఇశ్రాయేలీయులమైనటువంటి మనకు ఆయనలో ఉన్నటువంటి ఆ శ్రేష్టత్వాన్ని, మంచి ఈవులను మనకిచ్చి మన జీవితాన్ని ఉత్తేజపరచాలని కోరుకుంటున్నాడు. మనమందరము కూడా దేవుని దృష్టికి యథార్థమైనటువంటి వ్యక్తులుగా ఉండాలట. ఎవరి దృష్టికి చెప్పండి? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి యథార్థమైనటువంటి వ్యక్తులుగా ఉండాలట. అన్ని విషయాలలో యథార్థత. ఓ నమ్మకత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ యథార్థతను చూచి దేవుడు మన జీవితంలో విలువైన మేలులు చేస్తాడట. బైబిల్లో మనకి కొన్ని ఉదాహరణలు కనబడుతాయి. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 1 తలాంతుని ఇచ్చాడు. దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు ఈ 5 తలాంతులు కలిగినటువంటి వాడు ఇంకొక 5 సంపాదించి, అయ్యా ఇదిగో 10 చేశాను నేనని చెప్తే ఆయన మెచ్చుకున్నాడట. తన యథార్థ హృదయాన్ని బట్టి మెచ్చుకున్నాడు. బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీవు చాలా నమ్మకంగా బ్రతుకుతున్నావని ఆ నమ్మకత్వాన్ని బట్టి మెచ్చుకున్నాడు. 2 ఇచ్చిన వ్యక్తి మరొక 2 సంపాదించి 4 చూపిస్తే అతనిని బట్టి కూడా సంతోషించాడు. అతని యథార్థతను బట్టి. 1 ఇచ్చినటువంటి వ్యక్తిని పిలిస్తే అతడంటాడు, అయ్యా నువ్వు చాలా మూర్ఖుడు అని నాకు తెలుసు, కోపిష్టోడు అని నాకు తెలుసు, అందుకని నీవిచ్చిన దాన్ని ఇంట్లో భూమిలో పాతి పెట్టాను, ఇదిగో నీది నీకు ఇచ్చేస్తున్నానని తిరిగి ఇచ్చేశాడు. ఇద్దరేమో దేవుని ఎదుట యథార్థతను స్వతంత్రించుకుంటే, ఒక వ్యక్తి ఏమో దేవుని దృష్టిలో యథార్థతను కోల్పోయిన వాడుగా మార్చబడితే, ఆ 5 చేసిన వ్యక్తితో అంటారు, కొంచెములో నమ్మకంగా ఉన్నా గనక ఇదిగో ఈ 1 తలాంతును కూడా నీకే ఇస్తున్నాను తీసుకో అని చెప్పి దాన్ని కూడా తీసి ఇతనికి ఇచ్చి నీవు అనేకమైనటువంటి వాటి మీద ఉంటావు. మనం యథార్థంగా ప్రభు ఎదుట ఉంటే
దేవుని ఎదుట యథార్థమైన భక్తిని, యథార్థమైన జీవితాన్ని చేయటం ప్రారంభిస్తే నీ యథార్థతను బట్టి ప్రభు ఏం చేస్తాడంటే అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివినప్పుడు, నీ దేవుడైన యెహోవా మంచి దేశంలో ప్రవేశపెట్టును. చూడండి, దేవుడు ఇచ్చేటటువంటి దేశము ఒకటి యథార్థతనిస్తున్నాడు, యథార్థతను చూస్తున్నాడు. 2 సర్వ సంపదని దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తున్నాడట. సంపద చక్కగా అంటున్నాడు, మంచి దేశం అది, వాగులుంటాయి, లోయలుంటాయి, కొండలుంటాయి, అగాధ జలములలో ఓటలుంటాయి. అంటే నీకు ఎప్పుడు ఏది ఏ సందర్భంలో అవసరమో అవసరమైనటువంటి సమృద్ధి అయినటువంటి జలమును నీకు ఇచ్చి దాని ద్వారా నీ జీవితం సేదతీర్చబడేటట్లు, నీ పంటకు సంరక్షణ కలిగేటట్లు, అవసరతలన్నిటిని తీర్చడానికి ఆయన ఒక ఉన్నతమైనటువంటి మంచి కార్యాన్ని చేయటం ప్రారంభిస్తున్నాడట. సర్వ సంపదనిస్తాడట. మీరు అదే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు, మీ చేతుల పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ మరొక మాట రాయబడి ఉంటుంది, ఏంటంటే నీకు ఏమీ తక్కువ కాదు. నీ చేతి పనులన్నిటిని ప్రభు ఆశీర్వదించి నీకు ఏది తక్కువ కాకుండా ఈ నెలలో సంచరించేటటువంటి ప్రభు సర్వ సంపదను నీకు ఇచ్చి నీ చేతి పనుని ఆశీర్వదించి దీవించి ఏది తక్కువ కాకుండా, లోటు లేకుండా సంపద చేత ప్రభు నిన్ను నింపటానికి ఆయన అంటాడు, నీకు ఎక్కడ కూడా తక్కువ కాకుండా, ఏది లోటు కాకుండా సకల సమృద్ధి చేత ఆయన మనల్ని నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఇల్లు, ప్రతి జీవితం, ప్రతి వ్యక్తిత్వం కూడా కలకలలాడేటట్లుగా, సకల సమృద్ధి చేత నింపబడగలిగేటట్లుగా, ఆనందం కలిగి జీవించగలిగేటట్లుగా ప్రభు చేయాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడుతున్న మాట, ప్రసంగి 9:7లో, నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము, ఉల్లాస మనసుతో ద్రాక్షరసం తాగుము, ఎల్లప్పుడూ కొత్త బట్టలు కుట్టించుకోండి, తలకు నూనె రాసుకోండి, ఏది తక్కువ చేయబాకండి అని చెప్తున్నాడు. అంటే మన జీవితంలో ఆయన మంచి దేశంలో మనం నివసింపజేసి ఆయన అంటారు, నీకు ఏది తక్కువ కాకుండా శుభ్రంగా కమ్మగా వండుకొని తినండి. పండగ పూట శుభ్రంగా వండుకొని తినండి, చక్కగా సంతోషంగా ఆనందంగా బ్రతకండి, మంచి బట్టలు వేసుకోండి, కొత్త బట్టలు వేసుకోండి, తలకు నూనె తక్కువ కాకుండా చూసుకోండి, ఆరోగ్యకరంగా ఉండండి, క్షేమకరంగా ఉండండి, సందడి చేసుకోండి, సంబరాలలో ఉండండి, ఆనందంగా బ్రతకమని చెప్తున్నాడు. ఆయన మనకిచ్చినటువంటి ఈ విలువైనటువంటి అనుభవాలలో మనం నడిపించబడటానికి ఆయన అంటారు, నేను మీ మధ్యలో సంచరించి, మీలో ఉండి సంచరించి మీ జీవితానికి ఎక్కడ ఏది తక్కువ కాకుండా లోటు లేని ఆశీర్వాదం చేత నింపి సంపదను నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. రెండో విషయం, వ్యర్థుడు నీ మధ్యలో సంచరించకుండా ఆయన కాపాడుతాడట.
వ్యర్థుడైనటువంటి వాడు నీ మధ్య ఇక సంచరించడు. ఈ సంవత్సరపు ముగింపులో ప్రభు అంటున్నారు, నిన్ను మోకరింప చేయనివ్వకుండా, స్వార్థ కార్యక్రమాలలో పరుగులెత్తనివ్వకుండా, పర్వత శిఖరాల మీదకి, ఎత్తైన శిఖరాల మీదకి వెళ్ళనివ్వకుండా, ఉన్నతమైనటువంటి మేలు నీవు పొందనివ్వకుండా, పండుగ సంతోషాన్ని జీవితానికి లేకుండా, నీవు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలనుకుంటే చేయనివ్వకుండా, వ్యర్థుడు నీ మధ్యలో సంచారం చేస్తా వచ్చేది 11 నెలలు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, వాడు బొత్తిగా నశించిపోతాడు. ఇక మీదట వ్యర్థమైనటువంటి క్రియ నీ మీద పెత్తనము చేయకుండా. నహూము గ్రంథం 1వ అధ్యాయం, నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. సువార్తను ప్రకటించుచు సమాధాన సువార్తను తెలియజేయవాని పాదములు వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించడు, వాడు బొత్తిగా నాశనమైపోతాడు. స్తుతించనివ్వకుండా చేసినటువంటి ఆటంకపరిచిన వ్యర్థుడు, మనఃపూర్వకంగా ఆరాధించకుండా చేసిన వ్యర్థమైన క్రియలు, స్వార్థ పరిచర్యకి వెళ్ళనివ్వకుండా అడ్డుకట్టలు వేసినటువంటి వ్యర్థుడు, నీవు దేవుని సన్నిధిలో చేరి సంపూర్ణ సంతోషాన్ని అనుభవించనీయకుండా చేసిన వ్యర్థమైన క్రియలు, ఇక మీదట అవన్నీ కూడా ఏమవుతాయంటే నాశనమైపోతాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఇక మీదట సంచరించడు. నేను నా ప్రజలలోకి వచ్చి నా ప్రజల మధ్యలో నేను సంచరిస్తాను గనుక, ప్రజల కుటుంబాలలో, వ్యాపారాలలో, వ్యవసాయాలలో, ఉద్యోగాలలో నేను అడుగు పెడతాను గనుక, నేను సంచరించడం మొదలు పెడితే వ్యర్థమైన క్రియ, వ్యర్థమైనటువంటి చోటు, వ్యర్థమైనటువంటి అపవిత్రమైన జీవితాలు ఇవన్నీ కూడా నీలో నుండి వెడలి బయటికి వెళ్ళిపోయి నీ జీవితానికి ఒక ప్రశాంతతను కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవైపున 91వ కీర్తనలో రాయబడినట్టు, ఒకవైపున చీకటిలో సంచరించే తెగులు, అది కనబడట్లేదు, రాత్రిలో పూట సంచరిస్తా ఉంది తెగులు. చీకటిలో సంచరించేటువంటి తెగులుకు నువ్వు భయపడవద్దు. మధ్యాహ్నమందు పాడు చేసే రోగాలు, మానవుని జీవితానికి నెమ్మది లేకుండా చేస్తున్న రోగాలు, వైరస్ ప్రభావితం ఈ రోగాలు, అంటు రోగాలు, మనిషి జీవితానికి సంతృప్తిని కలుగు చేయకుండా కలవరాలు పుట్టిస్తున్నటువంటి పరిస్థితులు దేవుని వాక్యం అంటుంది. పగటి వేళ ఎగిరే బాణాలు, కొందరు పోట్లు, బాకుపోట్లలాగా పోట్లు పడవటం, మాటలతో పోట్లు పొడిచి హృదయానికి సంతోషం లేకుండా చేసిన సందర్భాలు ఏదైనా కావచ్చు. ప్రభు అంటున్నారు, ఇవన్నీ వచ్చినా నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకనంటే వ్యర్థుడు నీలో ఉండకుండా నేను నీలోనికి వచ్చి సంచరించి సకల దోషాన్ని నేను తొలగించేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మన మధ్యలోనికి సంచరించటం ప్రారంభిస్తే ఇక వ్యర్థమైన క్రియకు చోటు ఉండదు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటూ నీ జీవితానికి నేను మేలు చేయటం ప్రారంభిస్తాను. యేసుక్రీస్తు యెరికో పట్టణంలో సంచరించటం ప్రారంభించారట. యెరికో పట్టణంలో, ఆ పట్టణంలో అడుగు పెడితే ఆ పట్టణంలో పేరు మోసినటువంటి ఒక వ్యక్తిని పిలిచి నేను నీ ఇంటికి వస్తాను అని చెప్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతని గురించి అనుకున్నారట, వీడు పాపి అయిన మనుషుడు కదా, పాపిష్టోడు కదా,
వీడు దుర్మార్గుడు కదా, దుష్టత్వంలో జీవిస్తున్న వ్యక్తి కదా, ఇతని ఇంటికి వెళ్తానంటాడు ఏమిటి యేసుక్రీస్తు అని ప్రజలందరూ అతని గురించి మాట్లాడటం మొదలు పెడుతుంటే ప్రభు అంటారు, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకే నేను ఈ భూమి మీదకు వచ్చాను, ఈ లోకానికి వచ్చాను. కొన్నిసార్లు ప్రభు మనల్ని హెచ్చిస్తున్నప్పుడు చూసి వారం లేని జనం ఏమనుకుంటారంటే, ఎవరినోళ్ళు కొట్టి పైకి వచ్చాడో, ఎవరి కష్టార్జితను దోచుకుని ఇంత పైకి వచ్చాడో అనుకుంటారు. యథార్థంగా పైకి వచ్చినా కూడా ప్రజలు ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నా ప్రభు నీ పక్షంగా నిలిచి నిన్ను హెచ్చింప చేయటానికి, ఏ చోట నువ్వు కృంగి తలదంచుకున్నావో, ఎవరి మధ్యలో నువ్వు తలదించుకున్నావో, ఎవరి మధ్యలో నువ్వు తల ఎత్తుకోలేకుండా తిరుగుతూ ఉన్నావో, ఆ చోటనే తల ఎత్తుకొని తిరగగలిగేటట్లుగా, ప్రజలందరూ నిన్ను చూచి తల వంచేటట్లుగా సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో సంచరించి ప్రజలలో ఉన్నటువంటి కలవరాలను తొలగించి, ప్రజలలో ఉన్నటువంటి అనుమానాలు తీసేసి నిన్ను బట్టి ఒక మంచి మేలు కలిగేటట్లు. చూడండి, ఆ జక్కయ్య జీవితంలో ప్రభు అంటారు, నేను నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాను. ఒకవేళ ప్రజలు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా నీ పక్షంగా ప్రభు ఉండి ప్రజలకు చెప్తాడు, పలాని వ్యక్తిని నేను హెచ్చించాను, పలాని వ్యక్తిని నేను గణపరిచాను. ఒకవేళ ఇప్పటికే నిందలు అవమానాల చేత నలిగిపోతున్నారేమో, ఇప్పటికే తలపట్టుకొని ఏంటి మన జీవితం ఇంతేనా అనుకుంటున్నారేమో, ఇక మీదట ఆయన మన మధ్యలోనికి వచ్చి సంచరిస్తూ మీలో ఉన్నటువంటి వ్యర్థం, ఏది వ్యర్థమైనదో అవన్నిటిని తీసివేసి నీ జీవితానికి ఆనందాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు జీవితంలో తిరుగుబాటు అనేది వ్యర్థపు క్రియగా సంచారం చేస్తాం. తిరుగుబాటు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు తిరుగుబాటు స్వభావములో నుండి విడుదల పొందేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. శామ్యూయల్ ప్రవక్త సౌలుతో అంటాడు, సౌలు, నీవు తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయు పాపముతో సమానము. నీ జీవితంలో తిరుగుబాటు అనేది ప్రారంభమయ్యింది. అధికారంలో ఉన్న వ్యక్తికి తిరుగుబాటు ప్రారంభమైంది. ప్రియులారా, మనలో ఉన్నటువంటి ఆ తిరుగుబాటు స్వభావం అనేది తొలగిపోవాలి. కొన్నిసార్లు చిన్నవాడు హెచ్చరిక చేసినా, పెద్దలు హెచ్చరిక చేసినా, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడే ఆ తగ్గింపులు అక్కడ నీకు హెచ్చింపు కలుగుతుంది. తిరుగుబాటు చేయటం మొదలు పెడితే ఆ క్రియ నిన్ను ఎన్నటికీ హెచ్చింప చేయనివ్వకుండా ఆటంకపరుస్తూనే ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మనలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం నశించిపోవాలి. 89వ కీర్తన 32వ చరణాన్ని చదువుతారు. 89వ కీర్తన 32వ చరణం. నేను వారి తిరుగుబాటునకు దండముతో, వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. తిరుగుబాటు చేసేటటువంటి వ్యక్తినట ప్రభు వాక్య దండము చేత శిక్షిస్తాడు. దేవునికి విరోధంగా, సంఘానికైనా సహవాసానికైనా విరోధంగా ఉంటే ఈ 11 నెలలు మనల్ని పరిశీలన చేసుకోవటానికి దేవుడు వదిలిపెట్టాడు. ఆత్మీయ జీవితపు ప్రయాణములో ఒకవేళ మీ మనసులో మీ వ్యక్తిత్వంలో నేను ఎవరికి తిరుగుబాటు చేయలేదు, ఎవరికి నేను కీడు చేయలేదు అనుకున్నా, ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళ మీద ఉండి, అయ్యా ఎందుకు నా కుటుంబాలలో లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి, ఎందుకు రోగాలు తరచుగా వస్తున్నాయి, ఎందుకు నిందలు తరచుగా వస్తున్నాయి,
ఎందుకు జీవితంలో కలిసి రావట్లేదు, ఎందుకని మేము సంతోషాన్ని పొందలేకపోతున్నాం, ఎందుకని మేము ఆత్మలో హర్షించలేకపోతున్నాం, ఎందుకని నీ సన్నిధిలో కలిగేటటువంటి మేలుని మేము అనుభవించలేకపోతున్నామని దేవుని దగ్గర మనం పశ్చాత్తాపతులై ప్రార్థన చేస్తే, ప్రియులారా, మన స్వభావాలు మార్చుకుంటే కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేయరు. కొంతమందిని బ్యాచ్ని కీచి వదిలిపెడతారు. చిన్నప్పుడు కీచే బొమ్మలు ఉండేటి, కీస్తే బ్యాండ్ బ్యాండ్ కొట్టేది. అది కీస్తే కొడతా ఉండే, తాళం కొడతా ఉండేట కీస్తే. కొందరు ఏమి ఎరగనట్టు ఉంటారు, కీచేసి వదిలేస్తారు, వాళ్ళు మోగుతూ ఉంటారు. వీళ్ళు మాత్రం వెనకాల ఉండి ఏమి ఎరగనట్టుగా ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం అన్నట్టుగా ఉంటారు. ఇలాంటి స్వభావాలు ఉన్నా మనం దాన్ని తీసివేసుకొని వాక్యము చేత మన జీవితం నూతన పరుచుకొని, ఒకవేళ మనుషులు ఎవరికి తెలియకపోవచ్చు, ఒకవేళ మీతో ఉన్నటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆకాశమందున దేవుడు చూస్తున్నాడు. ఆయన సంచరించేటటువంటి వాడు. ప్రతి కుటుంబంలోకి నెలలో అడుగు పెడతాడు ఆయన, ప్రతి ఇంటిలోకి ఆయన అడుగు పెడతాడు, ప్రతి హృదయంలోనికి అడుగు పెడతాడు. నీవు ఎక్కడ ఏ పని చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏం పని చేస్తున్నా, ప్రతి దానిలోనికి ప్రభు అడుగుపెట్టి సంచరించి నీ జీవితాన్ని నూతనపరుస్తాడు. ఆయన నూతనపరచడానికి రాక మునిపే నిన్ను నీవు ప్రభు దగ్గర సమర్పించుకొని నీ స్వభావానికి ఒక మార్పు పొందటానికి నీవు కోరుకుంటే 106వ కీర్తన 33వ చరణంలో 106వ కీర్తన 33వ చరణంలో ఎట్లనగా, వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాటలు పలికెను. దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేస్తే విశ్వాస సహితమైన మాటలు రావిక. దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేస్తే ఆత్మ సంబంధమైనటువంటి గీతికలు రావు. దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేస్తే ఎవరు పరిశుద్ధులు ఉన్నారు? ఆయన పరిశుద్ధుడా, ఆయమ్మ పరిశుద్ధురాలా, ఆ యవనస్తుడు పరిశుద్ధుడా, ఆ సేవకుడు పరిశుద్ధుడా అని ప్రతి ఒక్కరి పరిశుద్ధతను తక్కిడి చేతిలో పట్టుకొని నువ్వు తోచటం మొదలు పెడతావు. న్యాయ విమర్శలో ప్రభు మనకి తీర్పు తీర్చాలే కానీ మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. మన జీవితంలో దేవుని ఆత్మకు విరోధంగా ప్రవర్తించేటటువంటి అనుభవం ఎక్కడ కూడా కనిపించకూడదు. దేవుని ఆత్మకు విరోధంగా మనం ప్రవర్తిస్తే మన నోటి మాటలు, మన నడక, పడక, పద్ధతి, విధానాలు అన్నీ మారిపోతాయి. ఈ 12వ నెలలో మనలను మనం పరిశీలించుకోవాల్సినటువంటి నెల ఈ నెల. 63వ అధ్యాయం యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివినప్పుడు, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా, చూడండి, దేవుని ఆత్మను దుఃఖింప చేయటం ప్రారంభిస్తే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకుడనైనా నేనైనా కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరచటం ప్రారంభిస్తే దేవుడే నాతో యుద్ధం చేస్తాడట. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తే అది ఎవరైనా కావచ్చు. ఒక సరి అయినటువంటి ఒప్పుకోలు కలిగి, ఆత్మ బలము కలిగి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకొని ఆ దైవికమైనటువంటి శక్తిని మనం స్వతంత్రించుకున్నప్పుడు ఆయన మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా,
అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం 21లో రాస్తున్నటువంటి మాట ఏంటంటే, లోపటి నుండి అనగా మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, చూడండి అక్కడ చాలా క్రియలు రాయబడ్డాయి. హృదయ అంతర్భాగాలలో ఉన్నటువంటి దురాలోచనలలో నుండి విడుదల పొందాలట. దురాలోచన అనేది ఉంటే నీవు వర్ధిల్లలేవు, ఎదుటి వ్యక్తి కూడా వర్ధిల్లలేడు. దుష్ట ఆలోచనలన్నిటిలో నుండి విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్యర్థమైన క్రియ ఏది కూడా మనలో ఉండకూడదు, అది నశించిపోవాలి. అది నశించిపోవాలంటే ప్రభు మన మధ్యలో సంచారము చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మరొక మాటను కూడా చెప్పి నేను ముగిస్తాను. సంచరించువాడు అధికారాన్ని ఇస్తాడు. 8వ కీర్తన 6వ చరణం. 8వ కీర్తన 6వ చరణం. నీ చేతి పనుల మీద వానికి అధికారాన్నిచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సమస్తమైనటువంటి వాటి మీద మనకు అధికారాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఆకాశంలో ఎగిరే వాటి మీదను, భూమి మీద తిరిగేటటువంటి వాటి మీదను, నీళ్లలో తిరిగే జలచరముల మీదను, సమస్తమైనటువంటి వాటి మీద దేవుడు మనకి అధికారాన్ని ఇస్తున్నాడు. సమస్తాన్ని మన కాళ్ళ క్రింద పెట్టాడట ప్రభు. నీవు ఒక అధికారము కలిగిన వ్యక్తివిగా ఉండాలి. నీవు అధికారంతో ఉంటున్నప్పుడు రహస్యంగా జ్వరబడే వాళ్ళు కొంతమంది ఉంటారట. రహస్యంగా జ్వరబడి నీలో ఉన్నటువంటి అధికారాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంటాడట. ఈ రహస్యంగా జ్వరబడేటటువంటి వాడిని కూడా గుర్తించగలిగేటట్లు దేవుడు నీకు ఒక విలువైనటువంటి అధికారాన్ని ఇస్తాడు. ఎక్కడ నీ కుటుంబంలో రహస్యంగా చీకటి జ్వరపడకుండా, కొందరికి అదే పని వెలిగిస్తూ ఉంటారు, ఆనందంగా ఉన్న ఇంట్లో మంట వెలిగిస్తుంటారు. ఈ రహస్యంగా జ్వరబడేటటువంటి వారిని కూడా సంచరించకుండా ఉండగలిగేటట్లు ప్రభు మనకు ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఇస్తానంటున్నాడు. మన నోరు ఆయన అధికారాన్ని వినియోగించుకొని సర్వశక్తి కలిగిన దేవుని నామాన్ని స్మరించాలి. దేవుడిచ్చే అధికారానికి నీవు అర్హురాలివి. అందుకని ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తివిగా నువ్వు మాట్లాడాలి. బలహీనతతో మాట్లాడకూడదు, అధికారంతో మాట్లాడాలి. దేవుడు నాకు ఈ కార్యాన్ని చేస్తాడని ఒక అధికారం నీకు ఉండాలి. ప్రభు నా జీవితంలో ఇలాంటి మేలు చేస్తాడని ఒక అధికారపూర్వకంగా మాట్లాడాలి. అధికారపూర్వకంగా నువ్వు మాట్లాడితే ఆయన నీ జీవితంలో ఒక గొప్ప అత్యున్నతమైనటువంటి మేలు చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టాడు. చాలా బాగా కట్టాడు ఇల్లు. చాలా విలువైనటువంటి విలువైన గుమ్మాలు పెట్టాడు. కిటికీలు విలువైనవి, తలుపులు విలువైన, ఇల్లంతా విలువ చేత నింపబడిపోయింది. ఇల్లు గ్రాండ్గా ఇల్లు ఓపెనింగ్ కూడా జరిగింది. జనమంతా వచ్చారు. అబ్బా 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 ఏం కట్టాడు బాబోయ్ అనుకుని వెళ్ళిపోయారు అందరూ. సరే వీళ్ళు ఆ ఇంట్లో నివాసం చేద్దాం అనుకొని సామాగ్రిని అంతా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు. ఇంట్లో నివాసం చేద్దాం అనుకుంటున్నప్పుడు రాత్రి అందరూ నిశ్శబ్దంగా ఉంటున్నప్పుడు పాము బొసగొట్టినట్టుగా సౌండ్ వస్తుందట. పాము బొసగొట్టినట్టుగా సౌండ్ వస్తుందట. వీళ్ళకి దడబుట్టిపోయింది. ఇంత విలువ లక్షల రూపాయలు పెట్టి మనం ఇల్లు కట్టుకున్నాం,
ఏదో దోషం ఉంది ఇంట్లో అని చెప్పి వాళ్ళు ఎవరు ఇళ్లలో ఉండకుండా ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. ఒక్కొక్కడు వస్తాడు, ఓపెన్ చేస్తే పాము బొసగొట్టినట్టుగానే వస్తూ ఉన్నారు. ఎంతమంది వచ్చినా ఇదే పరిస్థితి. తిరగని చోటు లేదట, అడుగు పెట్టని చోటు లేదట. ఎక్కడ తిరిగినా ఎక్కడ కూడా కాల. ఎవరో చెప్పారట, పలానా ఊర్లో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పిలుచుకుంటే అన్ని ప్రయత్నాలు చేశారుగా, ఇదొక ప్రయత్నం కూడా చేయండి. సేవకుడు అడుగు పెడితే ఆ ఇంట్లో ఉన్నట్టు నా దోషం తొలగిపోతుంది అని పాస్టర్ గారిని ఆ ఇంటికి పిలుచుకుంటే ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. ఇల్లంతా తిరుగుతున్నాడు, స్తోత్రాలు చెప్పుకుంటూ ఇల్లంతా తిరుగుతున్నాడు. ఒక చోటుకు వచ్చినప్పుడు అక్కడ ఆగాడు. ఆగితే వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఆ శబ్దం వినబడట్లేదు. 2 అడుగులు ముందుకేస్తే మరలా మొదలవుతుంది. మరలా అక్కడ ఆగితే మరలా సౌండ్ ఆగిపోతుంది. అప్పుడు అందరిని, ఇంట్లో వాళ్ళందరిని బయటికి పంపించేసి ఇక్కడ ఉన్న చోట నిలబడితేనే ఆగిపోతుంది, ముందుకెళ్తే ఎందుకు వస్తుంది అని ఆయన గమనిస్తే ఇల్లు అంత విలువగా కట్టినా ఆ గుమ్మం దర్వాజా పెట్టిన గుమ్మానికి ఒకవైపున చిన్న బెజ్జం ఉందట. చిన్న బెజ్జం, అది బయట వీచే గాలంతా ఈ బెజ్జంలో నుండి వస్తుంది బయట లోపలికి. అది పాము బుసగొట్టినట్టుగా అంట వస్తూ ఉంది. నిమిషబ్దంగా ఉంటే అంట వస్తూ ఉంది. దడుబుట్టిపోయి ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి తగలబెట్టాం డబ్బులంతా, అయ్యో నాయనో తండ్రి అని భయపడిపోయి గడగడగడగడలాడిపోతున్నా. చూడండి, ఇల్లు మొత్తం వైభవంగా కట్టుకున్న ఆ చిన్న బెజ్జంలో నుండి బొసలు కొట్టుతున్న సౌండ్ వస్తుంటే మనిషి హృదయం కలవరం చెందిపోయింది. దేవుని వాక్యం అంటది, రహస్యంగా జ్వరబడే ప్రతిక్రియలు ఉంటాయి. అది ఎక్కడుందో మనకు తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎందుకు జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. అయితే దేవుని యొక్క వాక్యం అంటది, నేను నీకు అధికారాన్ని ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అధికారాన్ని నేను నీకు అనుగ్రహిస్తున్నాను. తెలియని భయాలు కలుగు చేసే ప్రతిదీ కూడా తొలగించేదానికి ఒక శక్తివంతమైనటువంటి అధికారాన్ని ప్రభు మనకు అనుగ్రహించటం ప్రారంభిస్తున్నాడు. అందుకే రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వాక్యంలో అంటారు, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. సాతానుని మీ కాళ్ళ క్రింద పెట్టి తొక్కో అని అంటున్నాడు. నీ కాళ్ళ కిందే ఉన్నాడు సాతాను గాడు, ఎక్కడో లేడు. నీవు అధికారం కలిగినటువంటి వ్యక్తివై ఆ సాతాను ఏం చేయాలంటే తొక్కాలి. ఇది తొక్కితే మళ్ళీ నన్ను తిరగబాటు చేస్తాడేమో, పానీలే మనోడే కదా, ఎవరు సాతాను గడు మనోడే కదా, పానీలే అప్పుడప్పుడు మనకు ఉపయోగపడ, పానీలే అనుకోకూడదు. ఆడిని నీ కాళ్ళ కింద పెట్టినప్పుడు ఒకటే దెబ్బ చెతకు దొక్కితే దెబ్బకు వాడి క్రియలన్నీ హతమార్చబడిపోతాయి. దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. నీవు అధికారాన్ని నీవు స్వతంత్రించుకొని నీ జీవితంలో నీవు మేలును పొందేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కర్నూలు దగ్గరలో శాంతినగర్ అని ఒక చోటు ఉంది. ప్రార్థనా మందిరం కొరకు స్థలం కోసం బోల్డ్ అని చోట్లు తిరిగాం, తిరగని చోటు లేదు. నాకు ముందున్నటువంటి యోహాన్ పాస్టర్ గారు, ఆయన తిరిగి అయిపోయింది, నేను తిరిగి విసిగిపోయాం. ఊరు తిరగని చోటు లేదు స్థలాలకి. బాగా ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే ప్రభు ముందు ఎక్కడ లీజుకి తీసుకొని మందిరం కట్టామో అదే రోడ్లో దేవుడు స్థలాన్ని ఇచ్చాడు. ఊర్లు తిరిగాం, చుట్టుపక్కల అన్నీ తిరిగి గాలించాం. కానీ దేవుడు ఆ వీధిలోనే ఆ ఏరియాలోనే ఏర్పాటు చేశాడు స్థలాన్ని.
ఆ స్థలంలోనికి వెళ్ళి ఎప్పుడైతే అడుగు పెట్టామో కాళ్ళ కింద మెత్తగా తగులుతుంది. నాకు కాళ్ళ కింద మెత్తగా తగులుతుంది. మేమందరం వాడు మాట్లాడుకుంటున్నాం, ఆ స్థలం గురించి మాట్లాడుతుంటే కాళ్ళ కింద మెత్తగా తగులుతుంది. ఏంటో మెత్తగా తగులుతుందంటే పాము. అది ఎక్కడి నుండి వచ్చిందో ఎట్టొచ్చిందో తెలియదు, వచ్చి కాళ్ళ కింద ఉంది. గట్టిగా కాళ్ళు అట్టాగే పెట్టున్నా నేను దాని మీద. అది ఆ కాళ్ళ కిందే ఉంది. అట్లాగే ఉన్నాను. స్తోత్రం ప్రభువా, సాతాను గాడు అటు ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చాడు అని కాళ్ళ కింద నేను కాళ్ళు అట్టాగే పెట్టుకొని ఉన్నాను. నా పక్కన ఆయన వచ్చాడు, కర్ర తీసుకొచ్చి పెట 4 వేసాడు. దెబ్బకు చచ్చూరుకుందని. మర్చిపోలేని సంభవం అది. నాకైతే మర్చిపోలేని సంభవం అది. అసలు స్థలం చూద్దామని వెళ్ళి అక్కడ స్థలంలో నిలబడితే అదేమో ఎంత చిన్న పాము కాదు, చాలా పెద్ద పాము. అది అంతమంది ఉంటే అందరు మధ్యలోకి వచ్చి నా కాళ్ళ కింద వచ్చి కూర్చుంది. అది ఆ చోట మందిరం కట్టడానికి బోల్డని శోధనలు వచ్చాయి. ఒకసారి అయితే నా కారు గాలిలో గొళ్ళేసింది ఆ స్థలం కోసం వెళ్ళినప్పుడు. దేవుడు అక్కడ మనకు గొప్ప జయాన్ని ఇచ్చి ఇప్పుడు చాలా విశాలమైన మందిరాన్ని ఆ చోట ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విలువైన అనేక ఆత్మలను ప్రభు ఇచ్చాడు. శత్రువు యొక్క తంత్రాలను ఎదిరించగలిగే ఒక అధికారాన్ని ప్రభు మనకిస్తున్నాడు. అందుకని మీరు ఏది చేసినా, ఏ ప్రార్థన చేసినా, దేని నిమిత్తం చేసినా అధికారంతో ప్రార్థన చేయండి. అధికారంతో నజరేయుడైన యేసుక్రీస్తు నామమనబడుతున్న అధికారంతో ప్రార్థన చేసి చూడండి. ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దైవ హస్తం మన జీవితాలకు తోడే నిలిచి మన జీవితంలో ఎప్పుడు కని విని ఎరగనటువంటి అద్భుత సంతోషాన్ని కలుగు చేయగలిగినది. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు అంటున్నాడు, శత్రువుని నీ కాళ్ళ కింద నేను పెడుతున్నాను, నేను నీలో నివసించి సంచారం చేస్తాడు. అలాంటి ధన్యత యేసే మనందరికి అనుగ్రహించునుగాక. లేచి నిలవబడదాం. చాలాసేపు నుండి కూర్చున్నాం. లేచి నిలవబడి దేవుని యొక్క సన్నిధిలో అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవగు నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవగు రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు చేసిన వాగ్దానం ప్రభా, నేను వారిలో నివసించి సంచరిస్తానన్నారు ప్రభా. మీ స్తోత్రములు దేవా. మీ దాసు ద్వారా పలికించిన ప్రతి మాట ఒక్కొక్కరిలో నాయన క్రియారూపముగా ఈ నెలలో జరగాలి. అద్భుతాలు జరిగించండి, మీరు సంచరించండి, మీరు నివాసము చేయండి ప్రభా. లోడి అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ స్తోత్రములు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నారు ప్రభా. మీకు స్తోత్రం. మా ప్రాణాత్మ శరీరం అనే ఈ జీవితం అయ్యా నాయన మీరు నివాసానికి యోగ్యంగా ప్రభా, పరిశుద్ధముగా నాయన ఒక నివాసముగా మేము నిర్మించుకునేటట్లు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు పాళెములో సంచరించే దేవుడో గనుక ప్రభా, అసహ్యమైనది, అపవిత్రమైనది, మీకు విరోధమైనది ఏవైనా ఉంటే నేను తొలగిపోతానన్నారు. అయ్యా మీరు తొలగిపోకుండా ఉండేటట్లుగా మాలో, మా పాళెములో మీరు నివాసము చేసేటట్లుగా, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకున్నట్లుగా ఈ నెలలో గొప్ప అద్భుత రీతిలో ప్రాణాత్మ శరీరాలు ప్రతి బిడ్డలు మీరు పరిశుద్ధపరచండి ప్రభు. అయ్యా స్థిరపరచండి, సిద్ధపరచండి, నూతనపరచండి, ఒక నూతన సృష్టిగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. మీ స్తోత్రములు నాయన. నేను సంచరించి చూచిన దేశం మంచి దేశం అన్నారు. ఆ మంచి దేశములో అయ్యా ఈ నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నందుకై స్తోత్రం. కొండలు లోయలు గల దేశం, అగాధ జలములు గల ఊటలు గల దేశంలో ప్రభువా తండ్రి మీరు ప్రవేశపెట్టండి తండ్రి. మీ స్తోత్రములు చెల్లిస్తున్నా. యథార్థముగా జీవించినప్పుడు, ఉత్తమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అయ్యా నానే కొరత కొదవ లేకుండా సర్వ సంపదలతో ఏది తక్కువ కాకుండా అయ్యా పేదలు ఉండనన్నారు ప్రభువా. మీకు స్తోత్రం. ప్రతి సమృద్ధిని, ప్రతి సంతృష్టిని, గొప్ప ఆశీర్వాదము దేవుల
దీవెనలతో ఈ నెలలో ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించబోతున్నందుకై, ప్రతి కొరత కొదువులో మీరు తీర్చబోతున్నందుకై, ప్రతి అవసరాల అక్కలు మీరు తీర్చబోతున్నందుకై, సర్వ సంపదలతో నింపబోతున్నందుకై తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆ విధమైనటువంటి నిండైన ఆశీర్వాదాలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నా. వ్యర్థుడు సంచరించకుండా వారిని బొత్తిగా తొలగిస్తానన్న ప్రభువా మీ స్తోత్రం. వ్యర్థమైనటువంటి ఆలోచన, వ్యర్థమైన దురాలోచనలు, వ్యర్థమైన నడవడి, వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైన ప్రవర్తన ఎక్కడ చోటు లేకుండా ఉండేట్లుగా, తిరుగుబాటుకి ఎక్కడ చోటు లేకుండా ఉండేటట్లుగా దేవా మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నా. ఏ రోగం అయ్యా, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ రుగ్మతలు కలుగు చేస్తున్నా దురాత్మ అంధకార శక్తులను దేవా, వ్యర్థత్వాన్ని, వ్యర్థుడు దురాత్మ క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నా. దురపరచండి మని ప్రార్థిస్తున్నా. మీరు భద్రపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు సంచరించడానికి ఇచ్చే మీ అధికారం అనుగ్రహించండి. చేతి పనులన్నిటిపైన మీకు అధికారం ఇస్తానన్నారు తండ్రి. మహోన్నతుడా అయ్యా, సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చితుకు ద్రక్కిస్తారన్నారు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తితో సమస్తం పైన ఒక గొప్ప ఘనమైన విజయాన్ని, అధికారాన్ని, ఇహాపర సంబంధ ఆశీర్వాద అధికారములతో మీరు నింపబోతున్నందుకు మీ స్తోత్రం. ఈ నెలలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు మేము చూడబోతున్నాం. ప్రతి విషయములో గొప్ప విజయాన్ని, జయాన్ని మేము రుచి చూడబోతున్నాం. మీరు చేయబోతున్నారు. అందును బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నడిపించినటువంటి మీ దాసుని ఇంకా మీరు బలపరచు, రెట్టి అభిషేకముతో ఆరోగ్యం ఇచ్చి బలపరిచి, నూతన పరిచి, ఇంకా బలపరిచి వాడుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాగ్దానం, మీరు ఇచ్చిన వాగ్దానం అయ్యా మా వెనుకల్లో ఫలభరితముగా మార్చి అయ్యా మేము వాటిని స్వతంత్రించుకొనుచున్నాం, నమ్మి ఉన్నాం, విశ్వసించున్నాం. కార్యశుద్ధి మీరు చేయబోతున్నారు తండ్రి. మీ కృతజ్ఞతలు. ఈ నెలలో జరగవలసిన కార్యములన్నింటిలో కూడా ప్రభువా మీరు తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అతి త్వరలో చివరి దినాల్లో మీరు ఆనయింటున్నారు. శక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, సంచరించే క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం మన మధ్యలో, మన కుటుంబాల మధ్యలో, సకల పరిశుద్ధుల మధ్యలో, సంఘస్థులందరి సేవకులందరి మధ్యలో ఆయన సంచరించి తోడి ఉండి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.